కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అది టూరిస్టులపై దాడి కాదు, భారత్ పై దాడి. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే టైం వచ్చింది. ప్రతీకారం ఎలా ఉంటుందో చూస్తారన్న మోదీ. పహల్గాం మృతులకు సిడబ్ల్యూసీ సంతాపం. రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ పిలుపు. భారత్ వదులుతోన్న పాకిస్తాన్ వాసులు, తిప్పి పంపిస్తోన్న బలగాలు. కేంద్ర నిర్ణయంతో తిరుగు ప్రయాణం. ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్. పోలీసులతో కలిసి బలగాల కూంబింగ్. అంతర్జాతీయ సరిహద్దు వరకు అలర్ట్. ఢిల్లీ పాక్ హై కమిషన్ ఎదుట ఉద్రిక్తత. ముట్టడికి హిందూ సంఘాల యత్నం. అడ్డుకున్న పోలీసులు, వాగ్వాదం. కాన్పూర్కి సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉగ్రదాడికి బలైన శుభం ద్వివేదికి నివాళి. కన్నీటి పర్యంతమైన బాధిత కుటుంబం. ముంబై సిటీలో హై అలర్ట్. తీర ప్రాంత భద్రత మరింత కట్టుదిట్టం. అదనపు బలగాల మోహరింపు. కశ్మీర్లో ఉగ్రదాడిపై ఆగ్రహం. అనంతపురంలో సిపిఐ నిరసన ర్యాలీ. షాద్నగర్లో పార్టీలకు అతీతంగా ప్రదర్శన. మేయర్ ఎన్నికల్లో ఓటమికి నేతలే కారణం. నాయకులు, కార్పొరేటర్లపై కంట్రోల్ కోరుకున్నారు. కోఆర్డినేట్ చేయలేదన్న బొత్స. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సాధించాలి. పల్లె నిధులు వాటికే ఉపయోగించాలి. అభివృద్ధి వేగం పుంజుకుందన్న పవన్ కళ్యాణ్. ప్రధాని పర్యటనకు అమరావతి సిద్ధం. చివరి దశకు చేరిన పనులు. 3 వేదికలు ఏర్పాటు చేస్తున్నామన్న నారాయణ. భూభారతితో సమస్యల పరిష్కారం. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న పొన్నం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో అవగాహన సదస్సు. ఏం సాధించారని రజతోత్సవాలు చేస్తున్నారు. కుంభకోణాల్లో మునిగిన యువరాజు, యువరాణి. బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ప్రకటించాలన్న ప్రభాకర్. కేటీఆర్కు దమ్ముంటే అధ్యక్ష పదవి తెచ్చుకోవాలి. రజతోత్సవాలు ఎందుకో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి. అద్దంకి దయాకర్ ఫైర్. ఈతవనంలో చెలరేగిన మంటలు. ప్రమాదంలో 2000 చెట్లు దగ్ధం. జగిత్యాల జిల్లా సిరికొండలో ఘటన. వ్యక్తిగత కారణాలతోనే సస్పెండ్ చేశారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. స్వతంత్రంగా ప్రజల కోసం పనిచేస్తానన్న దువ్వాడ. జోగులాంబ ఆలయ అర్చకుడిపై సస్పెన్షన్. ఆనంద్ శర్మని సస్పెండ్ చేసిన దేవాదాయ శాఖ. ఆరోపణలపై విచారణ కొనసాగుతుందని క్లారిటీ. ఏపీలో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. మరో 3 రోజుల పాటు ఇదే వాతావరణం. తెలంగాణలోనూ పెరిగిన ఉష్ణోగ్రతలు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. వరంగల్లో 14 మంది లొంగుబాటు. హింస వీడాలన్న ఐజీ చంద్రశేఖర్. వరిధాన్యం కొనాలంటూ రైతుల రాస్తారోకో. సిరిసిల్లలో రోడ్డుపై బైఠాయింపు. నెల రోజులైన అతి గతి లేదని ఆవేదన.